హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద నగరం. మహానగరంగా మారిన అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు మాత్రం తప్పడలేదు. ముఖ్యంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అనేక సమస్యలకు అడ్డాగా మారింది. సిటీలోని వేల టన్నుల చెత్త తీసుకెళ్లి అక్కడే పోస్తారు. మన వీధులు శుభ్రంగా ఉండేందుకు వారు పడుతున్న కష్టాలు మాత్రం ఎవరికీ పట్టవు. పీల్చే గాలి నుండి తాగే నీటి వరకు అంతా కాలుష్యమే. ప్రభుత్వాలు మారినా వాళ్ళ సమస్యలు మాత్రం పట్టించుకున్నవారు లేరు. గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయిన ఈ ప్రాంతవాసుల కష్టాలు మాత్రం సేమ్ టు సేమ్. డంపింగ్ యార్డ్ తో పాటు ఇళ్లకు అనుమతులు మంజూరు చేయకపోవడం లాంటి అనేక సమస్యలతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జవహర్ నగర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయిన ప్రాంతం. మినీ ఇండియాగా పిలుచుకునే ఈ ప్రాంతంలో దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం నగరానికి వలస వచ్చిన ఎందరో నివాసం ఉంటున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే ఈ ప్రాంతంలో సమస్యలకు కొదవలేదు. తెలంగాణ వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ సెటిల్ అయిన వారు అనేక మంది ఉన్నారు. అలాగే ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారు సైతం అనేక మంది ఉన్నారు. ఎక్కువగా పేద వర్గాల వారే ఇక్కడున్నారు. అయితే కనీసం రోడ్లు, మౌలిక వసతులు లేక ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక జవహర్ నగర్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది డంపింగ్ యార్డ్. నగరం మొత్తం చెత్త ఇక్కడికే తరలిస్తుండటంతో ఇక్కడి ప్రజలు దుర్గంధంతో, కాలుష్యంతో సహజీవనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. 300 ఎకరాల్లో మొదలైన డంపింగ్ యార్డ్ ఇప్పుడు 1000 ఎకరాలకు చేరుకుంది. ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో ఇక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీలో విలీనం అవుతున్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ప్రజలు ఏమనుకుంటున్నారో హెచ్ఎంటీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం మనం జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చాం. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు ఏమనుకుంటారో వారి మాటలు తెలుసుకుని చెప్తాం. ఏమంటారు? ఇప్పుడు జీహెచ్ఎంసీలో మన మున్సిపాలిటీ విలీనం చేయబోతున్నారు. స్థానికంగా ఉన్న మీరు దాన్ని స్వాగతిస్తున్నారా? ఏమంటారు? జవహర్ నగర్ అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నా, ఎటువంటి నిర్ణయం తీసుకుని స్వాగతిస్తాం. ఎందుకంటే మాది 2019 వరకు గ్రామ పంచాయతీ ఉండే. 2019 అంటే సడన్గా మున్సిపాలిటీ చేసిర్రు. అదే కాకుండా మళ్ళీ 2020 దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. అయినప్పటికీ మాకు బాధాకర విషయం ఏంటంటే ఎక్కడ డెవలప్మెంట్ లేదు. అంటే నిజం చెప్పాలంటే మున్సిపల్ అయింది, గ్రామ పంచాయతీ మున్సిపల్ అయింది, మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ఇప్పటికీ ఇంటి ట్యాక్సులు తీసుకుంటలేరు, ఇంట్లో పర్మిషన్లు అయితే లేదు, ఇంట్లో రిజిస్ట్రేషన్ చేస్తలేరు. అంటే అది మున్సిపల్ అయితేంది, మున్సిపల్ కార్పొరేషన్ అయితే, జిహెచ్ఎంసీ అయితేంది. మేము మాత్రం ఒకటే తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి, మీరు కార్పొరేషన్ చేస్తారా, మున్సిపల్ చేస్తారా, జిహెచ్ఎంసీలో కలిపినా అంటారు, సంతోషమే. కానీ మా ఇంట్లను రెగ్యులరైజ్ చేయండి, ఇంటి ట్యాక్సులు తీసుకోండి, ఇంటి పర్మిషన్లు ఇవ్వండి, ఇల్లు రిజిస్ట్రేషన్ చేయండి. ఇవన్నీ అయినప్పుడే మాకు సాటిస్ఫై అవుతుంది. లేకుండా మళ్ళీ జిహెచ్ఎంసీ చేసి దీన్ని మళ్ళీ గాలికి వదిలేస్తే మాత్రం మా బతుకులు వేస్ట్ అని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా చూడండి ఎంత ఇరికి రోడ్లు ఉన్నాయండి మాకు. కమ్సే కమ్ 3 లక్షల జనాభా నివసిస్తే మాకు 100 ఫీట్ల రోడ్ లేదు. అనవసరమైన డివైడర్ వేసి 24 గంటలు చెత్త పనులు తిరుగుతాయి. యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. మాకు ఇక్కడ కనీస సౌకర్యాలు లేవండి. 3 లక్షల జనాభా ఉంటే ఒక ప్లే గ్రౌండ్ లేదు. 6000 ఎకరాలు చెప్పుకోవడానికి, కానీ ఒక 5 ఎకరాలు మాకు యువతకు ఒక ప్లే గ్రౌండ్ పార్క్ లేదు. బడుగు బలిగిన పేదలలో బత్తము, ఒక కాలేజీకి ప్లేస్ లేదు, ఒక గ్రంథాలయం ప్లేస్ లేదు. ఈ విధంగా చెప్పుకుంటే కనీస అవసరం లేదు. తాగడానికి నీళ్ళునే, దానిపైన విపరీతమైన బిల్లు. ఒక్కొక్క ఇంటికి 10,000 బిల్లు వేసారు. మేము డంపింగ్ యార్డ్ బాధితులం. మాకు ఫ్రీ వాటర్ కనెక్షన్ ఉండాలి, అవునా కదా? ఫ్రీ వాటర్ కనెక్షన్ లేవు, రోడ్ల సదుపాయం సరిగ్గా లేదు, ఇక్కడ హౌస్ ట్యాక్సులు తీసుకోరు, ఇంట్లో పర్మిషన్లు ఇవ్వరు. చాలా ఉన్నాయి బాధలు. అవన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా అదే శ్మశాన వాటికలు తీసుకుందాం. ఎన్ని